చాలామంది అయితే నోట్‌పై ఏ డ్రాప్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు గానీ యాక్టివేట్ చేసుకోలేదు. కాకపోతే ఈ వీడియోలో ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, ఇన్ కేస్ మీరు సీజన్ 1, 2, 3 ఏవైనా మిస్ అయ్యుంటే సీజన్ 4లో ఏ విధంగా మనం రిజిస్టర్ చేసుకొని ఎక్కువ పాయింట్స్ ఎర్న్ చేయాలి, ఇన్ కేస్ మనకు మొబైల్ ఉంటే ఏ విధంగా చేయాలి, ఇన్ కేస్ మొబైల్ లేకుండా ల్యాప్‌టాప్ ఉంటే ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్‌గా చెప్తాను. మీకు ల్యాప్‌టాప్ లేకపోయినా మొబైల్‌లో మనం 2 వేస్‌లో ఒకటి యాప్ ద్వారా, ఇంకొకటి బ్రౌజర్ ద్వారా 2 విధాలుగా ఏ విధంగా మనం పాయింట్స్ ఎర్న్ చేసుకోవాలో అంతా క్లియర్‌గా చెప్తాను. మీరు ఎక్కడైనా స్టెప్ అనేది స్కిప్ చేస్తే మీరు ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవడం స్కిప్ చేశారో చాలామంది యూజర్స్ ఈ విధంగానే కొన్ని పాయింట్స్ అనేటివి మిస్ అవుతారు. సో మీరు ఎప్పుడు కూడా ఏ డ్రాప్ కానీ ఏ వీడియో చూసినా కూడా ఆ వీడియో యూజ్ఫుల్ అయ్యే విధంగా స్కిప్ చేయకుండా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే గ్రాబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఆ వీడియో వల్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. దానివల్ల వచ్చే యూజెస్ కూడా మీకు అంతే యూజ్ అవుతాయి. ముందుగా మీ మొబైల్లోని ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. మనకి సెర్చ్ బార్లో చూసుకుంటే మైసెస్ బ్రౌజర్ MISES. సో ఈ మైసెస్ బ్రౌజర్ని అయితే ఇన్స్టాల్ చేయండి. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మైసెస్ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. లింక్ ఏదైతే మనం డిస్క్రిప్షన్లోనూ అదేవిధంగా కమెంట్లోనూ పిన్ చేసామో నోట్‌పై లింక్ అనేసి ఆ లింక్ని అయితే కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత వన్స్ సెర్చ్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ సెర్చ్ పైన క్లిక్ చేయగానే మనకైతే పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మీ మెయిల్ ఐడి ఏది ఉంటుందో ఆ మెయిల్ ఐడి ఇవ్వండి. అదేవిధంగా యూజర్ నేమ్, మీరు ఏ యూజర్ నేమ్ పెట్టుకోవాలనుకుంటే ఆ యూజర్ నేమ్ ఇవ్వండి. పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ ఇవ్వండి. ఇక్కడ సేమ్ రెఫరల్ కోడ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ డిఫరెంట్ ఏదైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో రెఫరల్ కోడ్ ఇచ్చాను, అది కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఐ హ్యావ్ ఉంది కదా, ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫై ఆర్ యూ హ్యూమన్ ఉంది కదా, అక్కడ కూడా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్ చేసిన తర్వాత రిజిస్టర్ మీకు వస్తుంది కదా, రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి. సో చూసారుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ ఇట్లా కలర్లోకి రావడం జరుగుతుంది. వన్స్ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. మనకు ప్రాసెస్ అయిన తర్వాత రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది కదా, బ్యాక్ టు లాగిన్ పైన అయితే క్లిక్ చేయండి. సేమ్ మీరు ఇందాక ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చింటారో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేసి యాక్సెస్ మై అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ యాక్సెస్ మై అకౌంట్ పైన క్లిక్ చేయగానే మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాం కదా అకౌంట్, ఆ అకౌంట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ లిమిటెడ్ ఆఫర్ ఉంది కదా, మీ దగ్గర ఇన్ కేస్ ఎక్స్ ఉంటే ఎక్స్లో ఫాలో అవ్వమని అడుగుతుంది. ఫాలో పైన కొట్టండి. మీకు ఎక్స్ ఉంటుంది కదా, ఆ ఎక్స్లోకి తీసుకెళ్తుంది. సో వన్స్ మీకు నచ్చితే దాన్ని అయితే ఫాలో కొట్టండి. సో ఇక్కడ పేజ్ తీసుకొని వచ్చింది కదా, ఎక్స్లోకి ఫాలో పైన క్లిక్ చేయండి. అగైన్ మీ దగ్గర ఏదైతే నోట్‌పై ఇందాక ఓపెన్ చేసింటారో దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ క్యాన్సిల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం పైన చూసుకుంటే యాక్టివ్ టు రిసీవ్ నోట్‌పై బోనస్ పాయింట్స్ టు క్లిక్ హియర్ అంటే మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, ఇక్కడ క్లిక్ చేయనైనా క్లిక్ చేయొచ్చు, లేకపోతే నేను స్టెప్స్ చూపిస్తాను అక్కడికైనా వెళ్ళండి. ఇక్కడ నోట్‌పై ఎక్స్టెన్షన్ ఉంది కదా, వన్స్ నోట్‌పై ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ యాడ్ టు క్రోమ్ ఉంది కదా, వన్స్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ దీనిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ ఏ ఎక్స్టెన్షన్ ఇస్తున్నామో అది బ్యాక్ ఎండ్లో మనకు వర్క్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ మన మొబైల్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా బ్యాక్ ఎండ్లో వర్క్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకు బ్యాటరీ ఆప్టిమైజేషన్ కానీ లేకపోతే ఎటువంటి ఇష్యూలు కూడా జరగదు. ఎందుకంటే ఇది బ్యాక్ ఎండ్లో చాలా అంటే చాలా తక్కువ స్పేస్ తీసుకొని రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో అగైన్ ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు 0.03 ఎర్న్ అయ్యింటారు. కాకపోతే ఇది ఫుల్ యాక్టివేట్ అయినట్లు కాదు. ఎందుకు ఫుల్ యాక్టివేట్ అయినట్లు కాదంటే జస్ట్ మనం ఏం చేసాము, మన నోట్‌పై ఎక్స్టెన్షన్‌ని యాడ్ చేసాం. ఇక్కడ పైన సింబల్ ఉంది కదా, సింబల్ పైన క్లిక్ చేయండి. నోట్‌పై ఎక్స్టెన్షన్ ఉంది కదా, వన్స్ దానిపైన క్లిక్ చేయండి. పైన యారో మార్క్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇది ఫుల్గా మనకు క్లియర్గా వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు యాక్టివేట్ అని ఉంది, దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయనంత వరకు మనకైతే యాక్టివేట్ కాదు. ఇక్కడ పైన చూసుకుంటే నాట్ యాక్టివేటెడ్ ఉంది. వన్స్ యాక్టివేట్ పైన క్లిక్ చేయండి. వన్స్ యాక్టివేట్ పైన క్లిక్ చేయగానే మనకు నెట్వర్క్ క్వాలిటీ అనేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకున్నా కూడా యాక్టివేటెడ్ అనేసి వచ్చింది. సో అగైన్ మనం ఏం చేస్తాం, మన నోట్‌పై ఎక్స్టెన్షన్ మన నోట్‌పై అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు 0.03 అని ఉంటుంది. కొద్దిగా కిందకి స్క్రోల్ చేసి చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు పాయింట్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. 2.55 పాయింట్స్ వచ్చాయి. సో ఇక్కడ జస్ట్ మనం యాక్టివేట్ పైన ఒకటి చేసుకుంటే కాదు, ఇంకొకసారి చెప్తాను, మనం ఎక్స్టెన్షన్ కూడా ఓపెన్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా ఎక్స్టెన్షన్, సో అది మనమైతే ఆల్రెడీ ఓపెన్ చేసాము ఫుల్ వ్యూలో.
ఇట్లా మనకు గ్రీన్ కలర్లో అంతా కనెక్టెడ్ రావాలి. అప్పుడు మాత్రమే మనకు అప్లికేషన్ సక్సెస్ఫుల్గా వర్క్ అవుతా అన్నట్టు. చాలామంది కూడా ఈ పాయింట్ అయితే స్కిప్ చేస్తూ ఉన్నారు. యాక్టివేట్ చేసుకోకుండా జస్ట్ యాక్టివేట్ అయిపోయింది అనేసి కామ్గా ఉంటా ఉన్నారు. ఎవరెవరైతే యాక్టివేట్ కాలేదో వాళ్ళు కూడా ఈ విధంగా ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మెయిన్గా మాట్లాడుకుంటే ఇది బ్రౌజర్ కిందికి వస్తుంది. ఏ బ్రౌజర్ కిందికి? మనకు ల్యాప్టాప్ బ్రౌజర్ కిందికి. సో జస్ట్ మీరు ఎప్పుడైనా అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు పర్సెంటేజ్ అనేది ఎంతో కొంత మనకు 0 కాకుండా 2 ఉండనివ్వండి, 590 ఎంత ఉన్నా కూడా మనకు ఓకే, నో ఇష్యూస్. అది ఒకటి ఉండాలి. ఇక్కడ చూసుకుంటే మనకు నాట్ యాక్టివేటెడ్ అని కాకుండా ఇట్లా కనెక్టెడ్ వచ్చేసి మనకి ఈ కలర్లో నెట్వర్క్ క్వాంటిటీ ఉంది కదా, క్వాలిటీ, ఇది కూడా ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడైతే బ్రౌజర్ మనకు సక్సెస్ఫుల్గా వర్క్ అవుతా అన్నట్టు. సో ఇప్పుడు మొబైల్ యూజర్స్ అంటే సేమ్ ఇది మనకు బ్యాక్ ఎండ్లో వర్క్ అవుతూ ఉంటుంది. మనకు డబల్ పాయింట్స్ అంటే దీని ద్వారా పాయింట్స్ రావాలి, అదేవిధంగా యాప్ ద్వారా పాయింట్స్ రావాలనుకున్న వాళ్ళు సేమ్ అగైన్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లోకి వెళ్ళండి. సెర్చ్లోకి వెళ్ళేసి నోట్ పే ఉంది కదా, వన్స్ నోట్ పే పైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే కొన్ని పర్మిషన్స్ అడగడం జరుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్నీ కూడా ఇచ్చేయండి. ఇది నా ఓల్డ్ అకౌంట్. సో ఓల్డ్ అకౌంట్లో చూసుకుంటే మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 1 lakh పాయింట్స్ ఉన్నాయి. ఈరోజు వచ్చేసి ఆల్మోస్ట్ 3000 పాయింట్స్ వచ్చాయి. ఏ విధంగా 3000 పాయింట్స్ వచ్చాయంటే నేను మైసెస్ బ్రౌజర్లో ఓపెన్ చేసి పెడతాను. అదేవిధంగా ఇక్కడ మొబైల్ అప్లికేషన్లో చూసుకుంటే మనకు ప్రతి 1 అవర్కి వచ్చేసి ఇక్కడ ఒక్కొక్క బ్లాక్ ఫిల్ అవుతూ ఉంటుంది. అంటే 8 అవర్స్కి వచ్చేసి 8 బ్లాక్స్ ఉన్నాయి. ఈ 8 బ్లాక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మైనింగ్ అనేది అక్కడ స్టాప్ అవుతుంది. జస్ట్ ఇక్కడ క్లైమ్ ఉంది కదా, వన్స్ క్లైమ్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ సక్సెస్ అని వస్తుంది. ఓకే, అగైన్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 8 అవర్స్ అయిన తర్వాత అక్కడ స్టాప్ కాకుండా మీరు ఎప్పుడు చూసుకుంటే అప్పుడు క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మరో 8 అవర్స్ మీరు దీనిపైన చూడాల్సిన అవసరమే లేదు. జస్ట్ రీఫ్రెష్ చేయండి. సో ఈ విధంగా యాప్లో కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే మెయిన్గా యాప్కి వెబ్సైట్ అంటే మన బ్రౌజర్కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎవరైతే ఫస్ట్ టైం మనకు నోట్ పే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళైతే కొన్ని స్టెప్స్ కంప్లీట్ చేయడం వల్ల చాలా అంటే చాలా పాయింట్స్ వస్తాయి. సో ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా, డాష్ బోర్డ్ సేమ్ యాప్లో చూసుకున్నా బ్రౌజర్లో చూసుకున్నా కొద్దిగా పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ డైలీ ట్రెజర్ క్లైమ్ ఉంది కదా, ఇక్కడ క్లైమ్ పైన క్లిక్ చేయగానే 100 పాయింట్స్ వచ్చేసి ప్రతిరోజు 100 పాయింట్స్ వస్తాయి. ఆ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వాళ్ళు ఎవరినైనా రెఫర్ చేసింటే అప్పుడు కూడా వాళ్ళకి పాయింట్స్ అయితే వస్తాయి. ఇక్కడ గెట్ యువర్ రెఫరల్ కోడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు రెఫరల్ కోడ్ చూపిస్తుంది. ఆ రెఫరల్ కోడ్ ఇక్కడ కాపీ చేసుకొని ఈ కోడ్ని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. ఆ విధంగా మనం పాయింట్స్ ఎర్న్ చేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు కొద్దిగా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కనెక్టెడ్ డిస్కార్డ్ ఉంది కదా, దీన్ని మనం యాడ్ చేసుకున్నప్పుడు డిస్కార్డ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఫేస్బుక్, ట్విట్టర్ ఈ విధంగానే దీన్ని కనెక్ట్ చేసినప్పుడు మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి. అంతేకాకుండా రెఫరల్ ప్రోగ్రామ్, ఇక్కడ రెఫరల్ ప్రోగ్రాంలో మనం చూసుకుంటే మనం ఒక మెంబర్ని రెఫర్ చేసినప్పుడు 100 పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. అవి కూడా మనకి ఇక్కడ డాష్ బోర్డ్లోనే క్లెయిమ్ అని చూపిస్తుంది, అక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ రెఫరల్లోకి వచ్చినా కూడా మీకు ఆటోమేటిక్గా ఇక్కడ క్లెయిమ్ చూపిస్తుంది. అప్పుడు కూడా మీరు ఇక్కడ క్లెయిమ్ ఉంది కదా 2000 పాయింట్స్ వచ్చేసి ఇక్కడ చేసుకోవచ్చు. అంతేకాకుండా మిషన్ అండ్ ఎర్న్ ఉంది కదా, ఇదైతే మెయిన్. ఇక్కడ మనకు పాయింట్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ మిషన్ కంప్లీట్ ఓన్లీ ఒకటి మాత్రం మనం కంప్లీట్ చేసాం. ఆల్మోస్ట్ ఓవరాల్గా మనం ఎన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అంటే 1,00,000 పాయింట్స్ వచ్చేసి ఎర్న్ చేసుకోవచ్చు. ఏవి మిషన్స్ ద్వారా మాత్రమే. సో ఇక్కడ చూసుకుంటే న్యూ ఉంది కదా, ఇక్కడ మనకు న్యూ మిషన్ ఉంది. కొన్ని కిందకి వెళ్ళి చూసుకుంటే మిషన్ హ్యాస్ ఎక్స్పైర్డ్ ఉంది. ఎక్స్పైర్డ్ ఉండే వాటిని అయితే మనం ఏం చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ అవి ఎక్స్పైర్ అయిపోయాయి. న్యూగా ఎప్పుడెప్పుడు వస్తుంటే అవి అయితే చెక్ చేసుకుంటా ఉండండి. ఇక్కడ ఆన్సర్ ఉంది కదా, వన్స్ ఆన్సర్ పైన క్లిక్ చేయండి. ఏదో ఒక ఆన్సర్ ఇవ్వండి. మీరు ర్యాండమ్గా ఏ ఆన్సర్ ఇచ్చినా కూడా నో ఇష్యూస్, అది ఏదో ఒకటి తీసుకుంటారు. ఇచ్చిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మిషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ 1000 పాయింట్స్ చూసారా. మనం ఇందాక లాగిన్కి వచ్చేసి 100 పాయింట్స్, మనం ప్రతి అవర్కి 75 పాయింట్స్. ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాం, ఒక క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఏదో ఒక ర్యాండమ్గా ఇచ్చాం, దానికి మనకు 1000 పాయింట్స్. ఈ విధంగా మనం మిషన్ అండ్ ఎర్న్లో అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇక్కడ మిషన్ చెక్ చేసుకోవచ్చు. మనకు 23 ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 23లో మనం 2నే చేసాము. కొద్దిగా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు ప్రతిదీ కూడా ఏమైపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. కొద్దిగా కిందికి వెళ్తే డైలీ ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే మీరు ప్రతిరోజు లాగిన్ అవ్వడం వల్ల మీకు 7 డేస్ కంటిన్యూగా లాగిన్ అయితే 400 పాయింట్స్, అదేవిధంగా 14 డేస్ అయితే కొన్ని పాయింట్స్, 21 డేస్ ఈ విధంగా కొన్ని ఉన్నాయి. ఇక్కడ 24 కనెక్షన్ ఛాంపియన్
అంటే మీరు 24 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 2400 వస్తాయి. ఇవి క్లెయిమ్ చేసుకోండి. అంతేకాకుండా కొద్దిగా కిందకి స్క్రోల్ చేసుకుంటే మనం రెఫరల్ చేసిన ప్రతిసారి కూడా మనకు పాయింట్స్ అయితే యాడ్ అవుతుంటాయి. అవి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు డిస్కార్డ్ ద్వారా కనెక్ట్ అయినందుకు 100 పాయింట్స్, ఎక్స్కి కనెక్ట్ అయినందుకు 100 పాయింట్స్, మీ మెయిల్ ఐడి వెరిఫై చేసినందుకు 100 పాయింట్స్, అదేవిధంగా మనకు ప్రతిదీ కూడా చాలా అంటే చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి, పాయింట్ ఎర్న్ చేసుకోండి. మెడల్ బూస్ట్ ఉంది కదా కింద, మెడల్ బూస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మనకు ఒకరు రెఫర్ అయిన తర్వాత ఒక మెడల్ ఇవి ఉన్నాయి కదా మెడల్స్ అనేవి, ఇవి మనకు క్లెయిమ్ అని వస్తుంది. ఏవి ఇక్కడ ఏదైతే మ్యాటర్ ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని క్లెయిమ్ వస్తాయి. అవి అయితే క్లెయిమ్ చేసుకోండి. అవి క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు బ్రౌజర్ నుంచి కానీ మొబైల్ యాప్ నుంచి కానీ వచ్చే పాయింట్స్ స్పీడ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ మోర్ ఉంది కదా, వన్స్ మోర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎర్నింగ్స్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంది కదా, ఎర్నింగ్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మీకు ఎన్నో సీజన్ ఉన్నారు మీరు కరెంట్ అనేది చూపిస్తుంది. ముందు సీజన్లన్నీ కూడా మీ పాయింట్స్ 0 అయితే చూపిస్తుంది. వెరిఫై మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది వెరిఫై చేసుకోండి. అదేవిధంగా మీ వ్యాలెట్ ఫ్యాంటమ్ కానివ్వండి, సోలాఫేర్ కానివ్వండి, లేకపోతే బిట్గెట్ కానివ్వండి, ఏ వ్యాలెట్ ఉంటే దాన్ని అయితే కనెక్ట్ చేసుకోండి. ఆ వ్యాలెట్ అడ్రస్ కూడా ఇచ్చి కన్ఫర్మ్ చేయండి. సో మీరు ఎప్పుడైతే మనకు ఏ డ్రాప్ వచ్చేసి క్లెయిమ్ చేసుకోమని అనౌన్స్ చేస్తారో అప్పుడు మళ్ళీ మన ఛానల్ అయితే వీడియో చేస్తాను. అప్పటి వరకు అయితే మీరు ప్రతిరోజు కూడా పాయింట్స్ ఎర్న్ చేసుకోండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకైతే ఫ్రీగానే వస్తాయి. మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయమని చూపిస్తే ఏవైతే ఏ డ్రాప్లో మీరు పాల్గొంటూ ఉన్నారో వాటిలో ఇన్వెస్ట్మెంట్ 1 రూపీ కూడా చేయకండి. ఎందుకంటే ఫ్రీగా వచ్చిన వాటినే గ్రాప్ చేసుకోండి. ఇక్కడ కొంతమందికి $10 వచ్చినాయి, కొంతమందికి 100లో వచ్చినాయి, కొంతమందికి 1000లో వచ్చినాయి. సో మీ లక్ కొద్దీ మీరు ఎన్ని పాయింట్స్ గ్రాప్ చేసుకోవాలనుకుంటే అన్ని పాయింట్స్ని గ్రాప్ చేసుకోండి. అప్పుడు మీకు ఎక్కువ డాలర్స్ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.